శ్రీ గణేశాయ నమః. మీరు చూస్తున్నది కాశీ మహాక్షేత్రంలో సూర్యుడు ప్రతిష్ఠించినటువంటి మహాలింగం. దీన్నే అర్క ఆదిత్యుడు అంటారు. ఈరోజు ఆదివారం. ఈరోజు సూర్యుడు ప్రతిష్ఠించినటువంటి లింగం గురించి కాశీఖండం 46వ అధ్యాయంలో రాసిన ప్రకారం సూర్యుడు ఒకానొక కారణం వల్ల కాశీ మహాక్షేత్రం వచ్చాడు. తాను అనుకున్నటువంటి పని అవ్వలేదు. అప్పుడు ఏం చేశాడంటే వెనక్కి వెళితే శివుడు కోపిస్తాడని చెప్పేసి అభిముక్త క్షేత్రం ఆనందవనంలో ఇక్కడే ఉంటే శివుడి ప్రీతి కలుగుతుందని చెప్పేసి ఇక్కడే ఉండి 12 భాగాలుగా విడిపోయాడు. ద్వాదశ ఆదిత్యులు అంటారన్నమాట. 12 పేర్లతోటి వివిధ ప్రాంతాల్లో ఉన్నాడనమాట. కాశీ వచ్చే భక్తులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మోక్షాన్ని కలగజేస్తూ ఉంటాడు. ఈయన దర్శనం వల్ల దరిద్రం అంతా పోతుంటా, ధనలాభం కలుగుతుంటా, ఆ తర్వాత కీర్తి ప్రతిష్ట కలుగుతాయి. మన కుటుంబానికి అంతా కూడా ఖచ్చితంగా సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని చెప్పేసి మనం భక్తిగా 2-3 సార్లు చూసినట్టయితే సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుందన్నమాట. ఇక రేపు సోమవారం కదా చంద్రుడు ప్రతిష్ఠించినటువంటి లింగం పెడతానమాట. తర్వాత కుజుడి ప్రతిష్ఠించిన గల వరుసగా నవగ్రహాలన్నీ పెడుతూ ఉంటారన్నమాట. రోజును ఈ నవగ్రహ దోషాలన్నీ కూడా పోతూ ఉంటాయన్నమాట. కాశీ క్షేత్రంలో కాశీ ఖండంలో ఉన్నటువంటి విధానం ప్రకారంగా రోజు ఒక్కొక్క గ్రహం ప్రతిష్ఠించినటువంటి లింగాలు పెడుతూ ఉంటాను. ఈరోజు ఈ అర్కాదిత్యుని చూడండి. రేపు చంద్రలింగం ఎక్కడుంది, చంద్రుడు ఎందుకు ఈ ప్రతిష్టకు సంబంధించినటువంటి విషయం అన్నీ కూడా కాశీఖండంలో ఎలా రాశారో మీకు యథాతథంగా నేను చెబుతాను. ఆ సూర్యుని చూసి నమస్కారం చేసుకోండి, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ఎన్నాళ్ళ నుంచో తగ్గినటువంటి రోగాలన్నీ కూడా తగ్గుతూ ఉంటాయన్నమాట. నమ్మకంగా భక్తిగా చూడాలి. కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి కోటి సూర్య సమప్రభ అనేటువంటి లింగాన్ని మనం చూస్తున్నామంటే మన ఇంటి దగ్గర కూర్చుని మనం ఆదివారం నాడు ఇంకా మనకు అదృష్టం ఏంటి? మన సంపూర్ణ ఆరోగ్యం ఖచ్చితంగా కలిగి తీరుతుంది. అలా లేకపోతే దేవుడు లేడు మనం నమ్మకంగా చూడకపోతే. అందుచేత ప్రేమగా భక్తిగా అలా చూస్తూ అలాగా ఆహా ఏమి లింగం ఉండదు, ఎలా ఉందో, ఎన్నాళ్ళదో, సూర్యుడు ప్రతిష్ఠించిన లింగమా, అయ్యో మనం ఎంత పుణ్యం చేసాం. కాశీలో ఉన్నటువంటి ఆ మహాలింగాన్ని ఆదివారం పూట మన ఇంట్లో మనం చూస్తున్నామంటే మనం ఎంత పుణ్యం చేసామో. తండ్రి మా కుటుంబాన్ని ఆరోగ్యం ఇయ్యి, మా బంధువులకు మా మిత్రులందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యం ఇయ్యి తండ్రి అని చెప్పేసి సూర్యనారాయణ, మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పోష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యో నమః సూర్యనామాలు చదువుకుంటూ, లేకపోతే సూర్యనారాయణ అనుకుంటూ, లేకపోతే అర్కాదిత్య అనుకుంటూ చూశారనుకోండి, తప్పనిసరిగా మన కుటుంబానికి సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది. రేపు చంద్రలింగం చూడండి. జై సూర్య భగవానికి.